వెల్కమ్ బ్యాక్ అండి. సో లాస్ట్ వీడియోలో మనం ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ అంతా చూసాం కదండి. బట్ మెయిన్ మనకు వచ్చేసి థంబ్నెయిల్. ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను అయితే ఒక 3 యాప్స్ సుమారుగా చెక్ చేశాను. బట్ నాకు నచ్చిన ఒక యాప్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నా అని చెప్పా కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ అంతకన్నా ముందు ఈ యాప్ని ఓన్లీ ఫర్ థంబ్నెయిల్ ఎడిటింగ్కి మాత్రమే కాదండి. మనం కాలేజ్ స్టూడెంట్స్ పీపీటీస్ పేపర్ ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు కదా. సో దానికి బిజినెస్ పర్పస్లో ఎడిటింగ్కి అన్నిటికీ మ్యాక్సిమం యూజ్ అవుద్ది. బట్ మన కాన్సెప్ట్ ఈరోజు అయితే యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ కాబట్టి నేను మీకు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి, కొంతమందికైనా హెల్ప్ అవుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనము నిన్న విఎన్ యాప్ చూసాం కదండి. ఇప్పుడు క్యాన్వా యాప్ అండి. క్యాన్వా ఇది ప్లేస్టోర్లో ఉంటుంది. సో ఓపెన్ చేయండి. సో జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ ఈజీ అండి చాలా. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇంకా అప్డేటెడ్గా ఉన్నారు బట్ నాకు తెలీదు. ఇన్కేస్ మీకు తెలిస్తే కనుక నాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి కామెంట్ రూపంలో. ఐ డోంట్ మైండ్ అనమాట. సో థ్యాంక్ యూ. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుందండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కాబట్టి మనకి ఇప్పుడు ఫ్రెష్గా కావాలి కాబట్టి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. చెప్పాను కదా ప్రజెంటేషన్స్ ఇలా చాలా ఉంటాయి మనకి, కానీ కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి థంబ్నెయిల్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు మనకి వాల్పేపర్ ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి థంబ్నెయిల్స్ అనగానే వాళ్ళు కొన్ని ఇలా చూపిస్తుంటారండి వాల్పేపర్స్. మీరు ఇందులోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఉన్నాయి మాత్రం అమౌంట్ పే చేస్తేనే వస్తాయి. సో అవి రావు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వాల్పేపర్ క్లిక్ చేస్తున్నా. లేదు అంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్తో అయినా ఎడిటింగ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది తీస్తున్నా అండి. ఇప్పుడు నాకు ఇది వద్దు, మన మ్యాటర్ వేరే కాబట్టి. సో నేను ఇప్పుడు ఇది వద్దు కాబట్టి చూడండి, ఇది డిలీట్ చేసేస్తున్నా. ఈ మ్యాటర్ని, ఈ వాల్పేపర్ ఒక్కటే ఉంచుతున్నా. దీంట్లోకి సపోజ్ మన గ్యాలరీలో ఇమేజ్ని యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత గ్యాలరీ అని క్లిక్ చేయండి. ఇక్కడే గ్యాలరీ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లడ్డు ఎన్నైనా పెట్టుకోవచ్చు, మనం 2-3 ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ లడ్డు పెట్టండి, ప్రిపరేషన్ చూపిద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పక్కన ఇప్పుడు మ్యాటర్ రాయాలి కదా. సో మ్యాటర్ రాయాలంటే ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, అది డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి మ్యాటర్ రాయాలంటే మీ ఫోటో ఒకవేళ గ్యాలరీలో తీసుకుంటే అదైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మనకి మ్యాటర్, దానికి కూడా సేమ్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. కానీ ఇక్కడ చూడండి టెక్స్ట్ అనగానే ఇక్కడ మనకి ఇస్తాడు, ఇక్కడ పడిపోద్ది. సపోజ్ యూట్యూబ్ ఆర్ రాగి లడ్డు అని పెడుతున్నా. సో ఓకే, రాగి లడ్డు వచ్చింది కదండి. అది ఇట్లా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోద్ది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ దీని మీద వస్తుంది. దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. తర్వాత సైజ్ ఒకవేళ ఇంక్రీజ్ చేయాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత ఇప్పుడు మనకి కలర్ చేంజ్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ రాదు, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి ఫాంట్ మార్చుకోవాలన్నా లేదంటే టెక్స్ట్ సైజ్ కానీ ఇలా కలర్స్ ఏమైనా వస్తుంటాయి. సో మనకు కావాల్సింది ఇప్పుడు మెయిన్ కలర్ కాబట్టి ఇక్కడే ఆల్రెడీ కలర్స్ ఉంటాయి. సో చూడండి, నేను పింక్ కలర్ సెలెక్ట్ చేశాను. లేదు నాకు ఇలా వద్దు, బ్యాక్ సైడ్ ఒక కలర్ అండ్ ముందు ఒక కలర్ కావాలి అంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లాస్ట్ ఉన్నది కదా, ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా వచ్చింది కలర్. ఆ కలర్ ఇష్టం లేదు మార్చుకోవాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే చూడండి పింక్ సెలెక్ట్ అయింది కదా, ఇన్బిల్ట్గా ఆ పింక్ వస్తుంది. మీకు ఏ కలర్ కావాలంటే అది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఈజీయే, కానీ మనకి ఇంగ్లీష్లో అయితే ఈజీ, కానీ తెలుగులో ఎలా టైప్ చేయాలి ఎలా అని అంటే మీరు చూడండి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు గూగుల్ ట్రాన్స్లేట్ అని కొట్టండి. ఇదిగోండి గూగుల్ ట్రాన్స్లేట్. అది కొట్టిన తర్వాత ఇది వదిలేయండి, ఇక్కడ కాదు ఇక్కడ కింద ఉంటుంది. కింద ఉన్న దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్లో నేను ఇక్కడ టైప్ చేసేదాన్ని. మన కన్వర్జేషన్స్లో తెలుగు ఒకలాగా టైప్ అవుద్ది, ఇంగ్లీష్ ఒకలాగా వెళ్ళిపోద్ది. సో మన టైపింగ్ వేరుంటుంది అండ్ యూట్యూబ్ ఛానల్ తీసుకునే లాంగ్వేజ్ వేరు ఉంటుంది కదా. సో ఈజీ ప్రాసెస్ ఏంటంటే స్పీకర్లో మాట్లాడడం, అది బెస్ట్ ప్రాసెస్. సో సపోజ్ లడ్డు ప్రిపరేషన్ తెలుగులో చూడండి, లడ్డు ప్రిపరేషన్ తెలుగులో అని నేను మాట్లాడాను అనమాట.
ఇది కూడా వచ్చింది. సో మాట్లాడాం కదండి, ఇదంతా మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా క్లిక్ చేసి దీని మీదనే క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ ఆల్ పడిపోద్ది. చూడండి, సెలెక్ట్ ఆల్ పడ్డాక మనము దీన్ని కాపీ చేయాలి. దేంట్లోకి, ఇప్పుడు క్యాన్వాలో మనం ఎడిటింగ్ చేస్తున్నాం కదా, దాంట్లో కాపీ చేయాలి. కాబట్టి ఇదిగోండి ఇక్కడ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ కాపీ అండమే. ఇక్కడ చూసారా, కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యా, అసలు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాక, ఎంత కష్టమైందో అండి ఫస్ట్లో తెలియక. అది ఇప్పుడు క్లిప్ బోర్డ్ మీద కాపీ అయింది. అంటే ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తే చూడండి. బికాస్ నాకు లిటరల్గా ఫస్ట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరండి, నేనే ట్రై చేశాను అనమాట. సెర్చ్ చేసి 2-3 యాప్స్ బెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నా. సో క్యాన్వా యాప్ మంచిగా అనిపించింది. చూడండి, ఇక్కడ మనం ప్లస్ సింబల్ నొక్కితే, టెక్స్ట్ నొక్కితే ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది మన క్లిప్ బోర్డ్ అంటే. ఇంకో ఇది క్లిప్ బోర్డ్ అంటండి, ఇక్కడ ఉంటుంది. ఈ క్లిప్ బోర్డ్లో క్లిక్ చేస్తే ఇదిగోండి మనం మాట్లాడిన టాపిక్ అంతా వచ్చేసింది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేయొచ్చు. లేదు సేమ్ ఇందాక నేను చూపించా కదండి, కలర్ చూడండి, కలర్స్ క్లిక్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తేనే మనకి ఇదంతా వస్తుంది. కలర్ క్లిక్ చేసాం, ఇదంతా అయిపోయింది. సో ఇంకా నేను ఇది సేవ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి ఫోటో సేవ్ అయిపోతుంది. అప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా సపోజ్ వీడియో అప్లోడ్ చేయాలంటే, ఎడిటింగ్ అంతా విఎన్ యాప్లో చేసాము, అది ఆల్రెడీ గ్యాలరీలో ఉంటుంది. దానికి ముందు మనకి సపోజ్ ఇది అనుకోండి, నేను సపోజ్ ఇదండి. నెక్స్ట్ నొక్కండి, నెక్స్ట్ అనండి. సో ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట క్యాప్షన్. సో ఇక్కడ మనము ఇప్పుడు దాకా మనం ఎడిట్ చేసుకున్న మొత్తం ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ టైప్ చేసి ఇంక ఇదంతా మ్యాటర్ రాయండి. అండ్ మర్చిపోకుండా షార్ట్స్ అయితే 60 సెకండ్సే ఉంటాయండి, అది గమనించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ టాపిక్ రాసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఇవే అండి, ఇది రాసి మన రిలేటెడ్ టాపిక్, ఫన్నీయా, కామెడీయా, ఆర్ ఏదైనా యూజ్ అయ్యేదా, ఇలాంటివి ఇంకో ఇక్కడ మనకు కొన్ని చూపిస్తుంటాడు, సజెషన్స్ ఇస్తారు. ఆ హ్యాష్ ట్యాగ్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆడియన్స్లోకి రీచ్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఇదండి మొత్తం విఎన్ యాప్ గురించి నిన్న చూసాము. అండ్ ఈరోజు వచ్చేసి క్యాన్వా యాప్ గురించి చూసాము. సో దీంట్లో ఎడిటింగ్ అండ్ మొత్తం చేసుకోవచ్చు. ఈరోజు క్యాన్వాలో అప్లోడింగ్ చేయొచ్చు.